హలో గాయస్, నేను మీ షాప్లోని గాయస్. ఈరోజు నేను పెళ్ళికి అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్ది. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ని అయితే కలవాలని వెళ్తున్నాను. చాలా ఆయన మా ఫ్రెండ్స్ని అయితే కలవబోతున్నా ఈరోజు, అందరినీ స్కూల్ ఫ్రెండ్స్ని. అందుకని కొంచెం బాగా ఎక్సైటింగ్గా ఉన్నా. ఈరోజు బైక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా గాయస్. ఒక్క బండి వస్తలేదు, నా కాడ బండి లేదు. ఆడిపోయినాక మనలో బండ్లు ఉన్నాయి, బండ్ల మీద ఎక్కిపోవచ్చు, కానీ నా దగ్గర బండి లేదు. అందుకనే బండి కోసం ఆగిన. వెళ్ళినాక చూపిస్తాను మీకు. అయితే దొరికింది బాయ్, ఇక వెళ్తున్నాము. అంతే, ఇక ఏడ ఆగేది లేదు, సీదా పెళ్ళికి. పెళ్ళిలో పోయి ల్యాండ్ కావాలి. అంటే మన ఫ్రెండ్స్ అంతా కలుసుకున్నాము. వర్షాలన్నీ కూర్చి పడేసిండ్రు, కూర్చి యువతల మొత్తం ఆరబెట్టిండ్రు, మొత్తం లేకుండా. కమాన్ గాయస్, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాయి ఈరోజు. ఏమంటారు అవి? హలో, వచ్చేసా, మనం అప్పంపల్లికి అయితే వచ్చేసా. చూడండి మన పొరగా వెళ్ళినాడు. చూడండి బ్రదర్, కనిపిస్తున్నాడు మీకు ఎక్కడన్నా? చూడండి 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 చూడండి. పోదామని అంజయ్ బాయ్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఎక్కడెక్కడ పోయినరు. అరే ఆ కొడుకులు టమాటా మళ్ళీ పేటకు పోయింది కప్పుకోడు. ఇదేందుకు తీసుకున్నా నథింగ్. వాడిగానే తీసుకురా నీకేనా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గాయస్. గాయస్, ఈరోజు నేను పెళ్ళికైతే వెళ్తున్నా అన్నా కదా. సో ఇక మా పిల్లలు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ఇంకా వచ్చే వాళ్ళు చెక్కి ఉన్నారు. ఇద్దరు వచ్చినాక ఈ నుంచి అందరం కలిసిపోతాం. ఏ ఊరు అది? మనం పాతర్ షెడ్లో అయితే పెళ్ళి ఉంది. చాలా లాంగ్ ఉంది, మస్తు జర్నీ, లాంగ్ జర్నీ ఉంది. అందరం కలిసి నిదానం మాట్లాడుకుంటా చేసుకుంటా పోతాం, ఓకేనా? ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినాక కూడా మీకు అందరూ గంట సేపు వెయిట్ చేస్తున్నాం, ఎవరు వస్తలేదు. ముగ్గురు ఉంటారు, గంట సేపు అవుతుంది. ఆగి అయిపోయి ఎనర్జీ ఏం లేదు, లాస్ అయింది మొత్తం. వచ్చినప్పుడు ఏమన్నా తీసుకురారా రే మీరు వెనక్కి ఆగి 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 సాలయ్యి. వస్తుంది మా ఫ్రెండ్స్ వాడు, కృష్ణగాడు, శ్రీకాడు, టమాటాగాడు పానం లేదు కానీ వాడు మళ్ళీ కుట్టిస్తున్నాడు. యాసరికి వచ్చింది, థమ్స్ అప్. గంట నుంచి అమ్మంపల్లి గేట్ కాడ ఆయన పిక్చర్ దగ్గర రోడ్ల మీద వెళ్ళబడ్డాం. ఎండ కొడుతున్నది, ఆరిపోతుంది. రావుల వాళ్ళు వాడైతే కృష్ణ 2 నిమిషాలు అంటుండు. గంట సేపు ఇంకా వస్తున్నాడు రావుల వాళ్ళు. ఇంతసేపటికి ఇప్పుడు వచ్చిర్రు కొడుకులు ఇద్దరు. అందుట్లో ఇంకొకటి మిస్ అయ్యిండు. ఇద్దరు వచ్చిర్రు కానీ ఇక ఈడు టమాటాగాడు వాడు అనుకుంటాడు. టమాటా ఈడు చిక్కుపంది, ఈడు టమాటాగాడు, ఈడు చిక్కుపంది గాడు. రా బాయ్, ఇవ్వడా? నీకెందుకు రా బాయ్, నీకెందుకు? గొంతు తేలింది, గొంతు తేలింది, గొంతు తేలింది, గొంతు. అరే శివా, హలో 50,000 ఏరికేసుకున్నావు? 50,000 50 రూపాయల? ఈడు చూడ్రే, ఈడు చూడ్రే, ఈడు చూడ్రే, ఈడు చూడ్రే, ఈ కొడుకులు వచ్చి. ఈడు పాముగాడు, ఈడు మొట్టమియాడు, ఈడు కేసీకే, ఈడు గ్యాంగ్ లీడర్. వానికి బండి బాగా రే.
నీ ఇష్టం గిట్లా గిట్లా కొన్ని పక్కన కప్పు, దీని పక్క కప్పు. ఈయనకి బండి పక్క బాగా రాజు నీ ఇష్టం. తాగిండా తాగినట్టు రైడు తాగినట్ట. ముగ్గురు రారే, మీరు ముగ్గురు రారే. ఓ గాల్లో కూడా అవుతాడు వద్దరే. అరే వాడు ఎట్లా ఇట్లా కూడా అవుతాడు నాన్న. అంజీ లేపిగా. ఓకే గాయ్స్, లాస్ట్కి మనోళ్ళు అందరు కలిసిండ్రు. ఇక వెళ్తున్నాం పెళ్ళికి. పెళ్ళిలో హవా ఉంటుంది. పెళ్ళిలో కూడా అమ్మాయిలు వస్తారు. మన అమ్మాయిలు మన అమ్మాయిలు అంటాడు. మన అమ్మాయిలు అంటే మన క్లాస్ అమ్మాయి అమ్మాయి అమ్మాయిల కోసం ఆదరపై తిరుగులేదు. ఓకేనా గాయ్స్? కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలుగుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని రెండు ఆత్మలు కోరుకున్నవి. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. చూడండి చెట్లేదు ఇది మొత్తం మన సర్కిల్. ఇక్కడ కేక్ కార్నర్లు అట్లే గిఫ్ట్ షాప్లో ఏడో ఉంటాయి తెలియదు మాకు. ఇక్కడ వచ్చి పరిచయంలో పడ్డాము. మన నారాయణపేటకి వెళ్ళి తీసుకొచ్చింటే అయిపోతుండే. ఇక్కడ చెక్లేర్ సైడ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అబ్బా, మాకేం తెలియదు. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి షాపులు చూస్తున్నాం. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఏడ దొరుకుతలేవు. దగ్గరలో ఏదో ఒకటి గిఫ్ట్ షాప్ ఉందంట, పోతున్నాము. అది ఇది ఇంటర్నెట్కి వచ్చి కొడుకులు ఆడండి బే. గిఫ్ట్ షాప్ ఏది తెలియదురా మీకు? ఇంటర్నెట్కి వచ్చింది. మాకు తెలుసాడు ఉందని మీరు ఇటు వస్తే
నాకు తెలుసు చెప్పి అడిగితే మీరు తిక్కలలో ఎట్లా గిఫ్ట్ తీసుకోబోతారంట ఆన్లైన్ గిఫ్ట్ ఆన్లైన్లో పంపిస్తారు మనల్ని మంచిగా అక్క తొడం జరగక ఇప్పుడే ఇంత పొద్దు నింకి చాలా అయింది ఇప్పుడు దొరికింది బయట మేము అట్లకెళ్ళి నింకుతున్నాము మాకు తెలియదు కదా అక్కడ ఎక్కడ లేవు గిఫ్ట్లు ఈడ తప్ప ఇప్పుడు దొరికింది గాయస్ మనకైతే గిఫ్ట్ షాపు ఎట్లా ఇవ్వాలి మంచిగా ఇవ్వాలి ఏంటిదే పెద్దది రారా మా పిల్లల్ని విలువ 1000 రూపాయలు అట్లా ఏరికి మన పిల్లల్ని విలువరా హాయ్ గైస్ గైస్ ఫైనల్గా మనం ఈ గిఫ్ట్ని అయితే సెలెక్ట్ చేసినాము. సో చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసుకోండి. రాధాకృష్ణుడు హైలైట్ ఉంది. మాకందరికైతే బాగా నచ్చింది, అందుకనే ఇది తీసుకున్నాము. 3000 అంట. మన గిఫ్ట్ పెద్ద ఉంది కాబట్టి ఇది ప్యాక్ చేయడానికి కవర్లు కూడా సరిపోవట్లేదు. మన పోరలే కష్టపడుతారు దీనికోసం. చాలా లాంగ్ అయితే వచ్చినాం మేము జగ్లర్కి. మస్తు కష్టపడి ఎట్లనో వచ్చి ఇంత దూరం అయితే వచ్చినాం. మీ అమ్మ పిల్లలు అయితే రుణుకుంటూ చూసుకుంటూ పోతారు మమ్మల్ని. ఈడేమో పిక్చర్ లాగా ఒకటే మాట్లాడుతున్నాడు. అదే మనోడు స్మార్ట్ డబల్ స్మార్ట్ అయ్యిండు. బ్యాండేజ్ బ్యాండేజ్లు జక్లేర్లా లెక్కటాయి. ఇంకా పోలేదు ఇతందే షాప్. అరే బాగా చేస్తారు. అరే మీరు ఇంత ముందు ఏడన్నా అట్టలేసి రారా బుక్లకు? స్కూల్లోనా? దొంగలకు వచ్చిన బుక్లకు కదా కదరా? తీసుకున్నాక ప్రతిసారి పైసలు కావాలి. లొల్లి లొల్లి చేస్తారు. కొడుకులు ఉంటా చూపిస్తుంది. లొల్లిగాడు కొడుకులు అంతా లొల్లిగాలి. ఏమరా ఏం పంచాయతీ? ఓ ఏం పంచాయతీ నడుస్తుందిరా? వీడియో తీస్తున్నా. బాగా నిజంగా బాగా. గాయ్స్ ఈరోజు పెళ్ళికి అయితే వెళ్తున్నాము. సో గిఫ్ట్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ జక్లర్లు వచ్చి గిఫ్ట్ తీసుకున్నాము. గాయ్స్ గిఫ్ట్ ప్యాక్ చేసుకున్నాము. ఇక పొడపడ పెళ్ళికి అయితే పోయి ఆడ తినాలి. ఫస్ట్ తిన్నాక మస్తు ఆకలి అవుతుంది. తిన్నాక గిఫ్ట్ ఇచ్చేద్దాం తర్వాత. ఆడది గిఫ్ట్ మన వాళ్ళది. గాయ్స్ పాతకేడికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనల్ని పికప్ చేసుకోవడానికి చిన్న బ్రో వచ్చిండు. ఈడే మీసా అంటారు. ఈడు మీసాగాడు. ఇక్కడ పెళ్లి ఆడదో తెలియదు. పెళ్లి కాడికి అయితే పోతాము. లొకేషన్కి అయితే రీచ్ అయినా. అమ్మా చిన్నగా ఇప్పించిన. అరే ఇంత తెల్ల వస్తురేమరా మీరు ఇద్దరు? ఫోటో తీసి అట్లా ఉంటాయి. బండి ఎక్కరు. ఇక పెళ్లి కాడికి అయితే పోదాం ఫటాఫట్. దిగ్గి లేట్ అయింది. ఇదికే మొత్తం స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా బయటకు వస్తారు. నీకేడ వస్తుందా? ముంగట గిన్నె ఉందట. ఇప్పుడు కెసికే కాడ పోయినట్టున్నాడు. ఇట్లా పట్టుకుంటే పక్క కనిపిస్తుంది. కృష్ణగాడిలో చూస్తాడా? పెళ్లి కాడికి అయితే వచ్చినాము. ఒకసారి అందరం ఫేస్ వాష్ చేస్తారు. మా అమ్మ మాట్లాడా ఫోటో అనుకుని ఉంటుంది వాళ్ళకి. కానీ ఓ ఖర్చు ముందే ఉంది దగ్గర. ఇక్కడ అబ్బే బుల్లే జాగలేని వాళ్ళకి అక్కడ పోతాడు. నువ్వు ఏడ కనిపించకపోతే ఇప్పుడే కనిపించావుదా? హాయ్ ఫ్రెండ్. ఏం కూరలు ఉన్నాయి? తినాలా?
చూడు కొడుకులు. హాయ్, ఎప్పుడు వస్తారు మీరు? తీస్తున్నా. పెళ్ళి అయితే అయిపోయింది, అంతా స్టేజ్ మీద ఉన్నారు. మన గిఫ్ట్ ఏడిందిరా, మనం కూడా పోదాం. సార్ విషాబాయ్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడే బ్రో, ఇప్పుడే బండి తీసుకొచ్చి అప్పుడు ఫోన్ చేసి వచ్చి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటే ఈ కొడుకులేగా వీడేమో తెచ్చిడు, ఇందులో ఏమో తెచ్చిడు వీడు. అరే ఏం తెచ్చినారా? అరే కాదురా బొట్టు కమ్ము శ్రీకాంత్ ఆగు, మనం వందలకపోదాము. ఎక్కడ తెచ్చుకున్నాడు? బ్యాగ్ లో పెట్టి వచ్చిండు. పాపా పంపారే. గాయస్ మేము పెళ్ళికి అయితే వచ్చినాం. మీరు కూడా ఆశీర్వదించండి, మనం నిండు నిరుతులు మంచిగా ఉండాలని. అప్పటి చూసింది అన్నం కోసం విష్ణు చెప్పు బ్రో, వంటలు ఎట్లున్నాయి? చెప్పండి బ్రో, వంటలు ఎట్లున్నాయి మీరు చెప్పండి బ్రో. ఇండియన్ వెజ్, నార్త్ సౌత్ ఇండియా. ఈ పాలకూర ఎవరు చేసిండ్రు? ఇలా ఆకలి మీద బాగా. పొద్దున 8 గంటలకి వెళ్తే ఇప్పుడు 3 అయింది. గైస్ ఇప్పుడు తిని బాగా కట్ టైట్ అయింది, రోడ్ పని నడుస్తున్నాం. బాగా ఎప్పుడు తిన్నాము. తిన్నది అరగానే ఇంకా ఇట్లా తిరుగుతున్నాం, జస్ట్ వాకింగ్. తనకి సాయంత్రం అయితే అయింది ఈరోజు. ఇప్పుడు బాక్స్ రెడీ చేస్తున్నారు. బాక్సులు అయితే రెడీ చేస్తున్నారు. టెంట్ అయితే మడుపుతున్నారు. 2-3 పాటలకు డాన్స్ ఆడి 2-3 పాటలకు డాన్స్ ఆడి సీదా ఇక్కడ నుంచి మన ఊరికైతే వెళ్ళిపోదాము. ఓకేనా గాయస్? మనం డాన్స్ వీడియో అని మన డాన్స్ ఎట్లా ఉందంటే డిచ్చాడి ఎట్లా ఉంటుంది, వేరే ఉంటుంది అంతా. కోమ అయిపోతారు. అరే బాక్స్ కడుకోం బాతుందరు ఆడినాయి ఏడు నాకు తెలియదు. బాక్స్ రెడీ కోసం అని చెప్పి నాకు ఇప్పుడు ఇక్కడ వీడియోలో బండి ఎందుకు మళ్ళా ఆనందం చేయడం. బాక్సులు ఎక్కడ ఉన్నాయి కరెక్ట్ చెప్పు, మనం అక్కడ ఏడు ఉంటే అడుకోదాం. బాక్సులు ఏడు ఉన్నాయి, అడికి వెళ్దాం అంతే. మళ్ళీ ఈ సర్కిల్ వేరే పెళ్లి కూడా అయితే మళ్ళీ ఆ పెళ్లి కూడా డాన్స్ ఆడితే కంప కదా. అట్లా లేదు అసలు. పన్ను నేను చూపిస్తా. సూర్య చెల్లెలు రా, నా చెల్లి. ఓకే బాయ్, ఎవరు చల్ నికల్ రే బాయ్, అప్నా గాడి నికల్ చల్. ఓకే బాయ్, మన డీజే ఎక్కడ ఉంది అక్కడికైతే వెళ్దాం. గాయస్ మేము జల్దీ మన డీజే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ బైక్ అయితే ఇంటి దగ్గర పార్క్ చేసి వెళ్తున్నాము. చూడండి గాయస్, డీజే ఫైనల్ గా మనం డీజే దగ్గరికి అయితే వచ్చాం కదా. మీకు అంతా తెలుసు మన డాన్స్ ఆడితే ఎట్లుంటుంది అనేసి. ఇక మన పోరగాళ్ళంతా ఇల్లు ఈ డాన్స్ ఆడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా 10 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అరే పుల్లే ఆగు, 10 నిమిషాల్లో మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను డ్యాన్స్ ఎట్లా ఆడతాను నాకే తెలియదు. ఇక వీళ్ళంతా శివ బ్రో దగ్గరకు వచ్చినాం. యూట్యూబర్ వచ్చేసినాం. ఇప్పుడు డీజే కాడికి వచ్చేసినాం. వీడంటది గాయస్, మా అన్న వచ్చిండు. ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నా. మా అన్న ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఇచ్చిన ఎంట్రీ. డాన్స్ ఆడుతూ ఉంటుంది, మజా హైలైట్ ఉంది. మామ వచ్చిండు. చెప్పు. ఆకాశంలో చందమామ, ఆకాశంలో చందమామ, మా గుండెలు ఉంటారు ఎర్రమామ.
పాదర్శనలో ఏమన్నా అవుతుండే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, శివ బ్రదర్స్ ఉన్నారు, అందరు ఫుల్ ఎంజాయ్. ఇక్కడ ఉన్నారు శివపురం ఉన్నారు. పెళ్లికి ఎవరు ప్రేటపల్లి కాదు, ఇది ఎవరు పాదర్శనకి వచ్చిండ్రు. డీజే అక్కడ ఉంది, ఇక్కడ జనాలు ఉండరు, ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక సందేశం ఇస్తాడు. ఓకే చెప్పండి. సమేతంగా ఒక పెళ్లి అయినా పేరటమైనా ఏ పిల్లలంటే మనం కుటుంబ సమేతంగా ఐక్యమత్యంగా సిద్ధాంతం లోపల ఏముంటారంటే మనకు కలిసిమెలిసి అన్నదమ్ములతో పాటు ఆత్మీయులు అనుబంధాలు అన్ని రకాలుగా మనం కలవలిసి కలిసేదే మనం పెళ్లి వచ్చి చేసిన ఒక శృతి ఒకటి మాకు బ్రదర్. ఇంక తర్వాత एंजॉय करने को आया ब्रो हम लोग. हिंदी बात करें. ऑल द बेस्ट शिवा. ओके हाय ब्रो, हाय फ्रेंड, हाय ब्रो, हाय ब्रो. అలవాట్లేదు గ్యాస్ మన తాగాను. ఈ మధ్యలో బంద్ చేసిన, అసలు ఆ మధ్యలో ఒక బీర్ తాగుతుంది కానీ ఈ మధ్య ఏం Remix. शिवपुरा माय ब्रदर, मैं सिस्टर मैरिज में आया हूँ. एंजॉय करने आया हम लोग एंजॉय करने का आया मुंबई से. वो कौन है? वो ब्रदर से वो कौन है? मैं छोटा ब्रदर हूँ ब्रो. मैं बड़ा ब्रदर है. मैं बड़ा भाई बोलना भाई గాయస్ ఇంకా ప్రోగ్రామ్ అయితే ఎండ్ కాలేదు. కాకపోతే మాకు చాలా లాంగ్ ఉంది కదా మన విలేజ్. సో మనమందరము జల్దీ పోవాలని ఇక వెళ్తున్నాము ఇప్పటికి. ఓకే గాయస్, ఇంకా 4 ఉన్నారు బాయ్స్ వస్తలేరు.
వాళ్ళు వస్తే వెళ్ళిపోతాం ఇక. ఒక్కొక్కరు లాంగ్ ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు నారపేట పోలే, ఒకడైతే కౌసన్పల్లి పోలే, పానం వెళ్ళేది ఉంది. ఎట్లా ఏమి ఉన్నాడు ఒక్కడే. మళ్ళా అయితే ముగ్గురం ఉన్నాం. పిట్టగాడు టమాటగాడు వాడు ఇంతే ఉంటది ఇక్కడ. ఇప్పుడు మేము జగ్గి లాంగ్ పోవాలి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఎంతసేపు అవుతుంది మేము పోనీకే పోయి ఇక గప్పు అనుకుంటాం బాయ్స్. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కొత్త వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఏడుస్తూ ఉంటాను. ఓకే బాయ్ చెప్పరు అందరు. బాయ్.